హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాశ్రీ. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అండి. పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి రెసిపీ అన్నమాట. నేను అది చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే మేథీ రైస్ అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ఇలా అన్నమాట. ఈ ఉల్లిపాయలు ఏంటంటే నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప అప్పుడప్పుడు నేను బాగా వాష్ చేసి చిక్కు తీయననమాట బంగాళదుంపలు. సో అలా పెట్టాను, మీరేమనుకోకండి. సో ఇదిగోండి స్వీట్ కార్న్ ఒకటి. స్వీట్ కార్న్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. స్వీట్ కార్న్ తీసుకొని ఇలాగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. అవి పోపులో వేసేద్దామని చెప్పేసి. ఇంకా మీల్ మేకర్, ఈ రెండు మీల్ మేకర్ కూడా వేస్తాను దీంట్లో మెథీ రైస్లో. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ఇంకా స్పైసెస్కి వస్తే చెక్క, లవంగము, పువ్వు, తర్వాత బిర్యానీ ఆకు, ఫ్రెష్గా పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు. జీడిపప్పు కామన్ కదా. సో ఇలాగనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటి అంటే ఫ్రెష్గా పెట్టుకుంటేనే మనకి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో రైస్ అయితే నేను కడిగి ముందే పెట్టేసుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. మనం ఎంత అనేది మనం ఏం చెప్పలేం కాబట్టి. సో నేను ఇదే మేథీ రైస్ కూడా కుక్కర్‌లో చేసుకుంటున్నాననమాట. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి క్యారేజ్ పెట్టాలి, కర్రీ చేయాలి, అంత హడావుడి. రెగ్యులర్ కర్రీస్ అయితే కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు. సో కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా ఈ వింటర్‌లో కొంచెం డిఫరెంట్‌గా తినాలనిపిస్తుంది. కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది. రెగ్యులర్ పప్పు, సాంబారు ఇలాంటివి కాకుండా అనమాట. సో నేను మెంతికూర తీసుకొని, ఇప్పుడు సీజన్ కదా, మెంతికూర బాగా వస్తుంది. సో మామూలుగా అయితే తినరు కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో కుక్కర్ పెట్టేసి స్టవ్ వెలిగించిన తర్వాత ఇలాగ నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఏంటి యెల్లో కలర్‌గా ఉంది అని మళ్ళీ మీరు డౌట్ పడొద్దు. ఇది ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఆర్గానిక్ ఘీ అండి. మా ఇంట్లో ఆవు పాలు ఉంటుంది. ఆవు నెయ్యి వాడుతున్నాను నేనిప్పుడు. సో ఇదనమాట. ఒక 3 స్పూన్స్ అలాగా ఆవు నెయ్యి వేశాను. తర్వాత ఇదిగోండి ఇలాగా ఆకు, చెక్క, లవంగం, ఇలాగా పువ్వు అన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. దాంతో పాటు కొంచెం నూనె కూడా వేసుకోవాలి. అచ్చం ఘీ కాకుండా మళ్ళీ ఎగటేస్తుంది కదా. అందుకని చెప్పేసి ఈ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో అలా వేడయిన తర్వాత హ్మ్, ఈ ఈ అంటే ఆయిల్ వేసాను. అదే నేను మీకు చెప్తున్నాను కదా, మొత్తం ఘీ తోటి కూడా అవ్వదు కదా. సో అలా ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్, జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు వేగాలి ఫస్ట్. జీడిపప్పు వేసి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి చిటపట చిటపట అని సౌండ్ వస్తుంది. అంటే మనకు కనిపిస్తుంది కదా, సౌండ్ అంటే రాదు కదా. సో ఇదిగోండి జీడిపప్పు కూడా వేగిపోతూ ఉంది. ఒక హాఫ్ మినిట్ కూడా పట్టదు. జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి, ఆయిల్ వేడెక్కువ ఉంది కాబట్టి. సో ఇలాగా స్పైసెస్ అన్నీ వేసాము, జీడిపప్పు వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, ఇంకా మరి పచ్చిమిర్చి, ఇలాగ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అదిగోండి ఉల్లిపాయలు అలా చీలికలుగా కట్ చేస్తాం కదా, అలాగా. ఇలా అయితే తొందరగా వేగిపోతాయి, కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అలాగా కట్ చేస్తానన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇది ఆయిల్‌లో ఫ్రై అయిపోవాలి. చూడండి ఎలా ఇంకా ఆన్ ది స్పాట్ ఉన్నట్టయితే మాత్రం మంచి స్మెల్ వస్తుంది. ఘీ వేసాం గదా, ఘీలో వేగుతుంటే మంచి స్మెల్, ఆకలి పెంచేస్తుందనమాట ఆ స్మెల్‌కనమాట. అంత బా వస్తుందనమాట. సో దీంట్లో ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్‌తోనే వస్తుందండి టేస్ట్. బిర్యానీకైనా, దేనికైనా సరే. మనం అంటే బయట కొన్నదంటే రెగ్యులర్‌గా కొనం కాబట్టి ఎప్పుడన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరన్నా వస్తున్నారు, చేస్తున్నారు, మన దగ్గర లేదు అనుకుంటే ఓకే గానీ, జనరల్‌గా అయితే మనం చేసి పెట్టుకుంటుంటాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకున్నది ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు ఆయిల్‌లో ఫ్రై అవుతుంటే గూడా ఆ స్మెల్లు చాలా భలే డిఫరెంట్‌గా వస్తుందనమాట. ఆ ఫ్లేవర్ మళ్ళీ మిగతా రాదనమాట. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. మంచి స్మెల్. తర్వాత పొటాటో ముక్కలు, తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, అంటే కొంచెంగా వేసాను, చూసుకొని వేసుకోవాలి. దాని తర్వాత స్వీట్ కార్న్, అలాగా ఒక్కొక్కటి యాడ్ చేసి కలుపుకుంటూ ఉంటున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి మీల్ మేకరు ఇలాగా యాడ్ చేసుకోవాలి. మీల్ మేకరు ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. మిల్ మేకరు, స్వీట్ కార్న్, ఇంకా గ్రీన్ పీస్ నా దగ్గర మిస్ అయ్యాయి. లేదంటే గ్రీన్ పీస్ కూడా వేసేదాన్ని. యాక్చువల్‌గా నేను గ్రీన్ పీస్ తీసుకొని
పెట్టుకుంటాను. కాకపోతే ఏంటంటే అయిపోయాయన్నమాట. తీసుకోలేదు. ఇంకా తీసుకోవాలి. సో, ఇలాగ ఒక 1 మినిట్ కొంచెం ఫ్రై అవుతది గదా! అలా ఫ్రై అయిన తర్వాత యాక్చువల్‌గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ కొంచెం గరం మసాలా బదులు నా దగ్గర వేరే మసాలా పొడి ఉంది. అది వేశాను. దాంట్లో కూడా నువ్వుల పొడి, కొంచెం నువ్వులు, తర్వాత పల్లీలు, చెక్క, లవంగం ఇలా అన్నీ కలిపి పెట్టుకున్నాననమాట. ఆ పొడి వేశాననమాట 2 స్పూన్స్. ఇక్కడ చూడండి చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటనుకుంటున్నారా? నేను మెంతి కూర డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేయాల్సింది పోపులో వేసి మర్చిపోయాను గదా! సో, అప్పుడు గుర్తొచ్చింది. పక్కన కళాయి పెట్టేసి మళ్ళీ ఆయిల్ వేసి దాంట్లో మెంతి కూర వేసేసి వేపేసుకున్నాననమాట. వాటర్ అంతా పోయిన తర్వాత వేపి మళ్ళీ అప్పుడు కుక్కర్‌లో పెట్టాను. సో, మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మిస్టేక్ చేశానని కవర్ చేసుకోవచ్చు. కానీ నేను కవర్ చేయలేదు. యాజ్ యూజువల్‌గా జెన్యూన్‌గా చూపిస్తున్నాను. సో, అది ఫ్రై అయిన తర్వాత వెంటనే మీరేం చేయాలంటే ఈ మెంతి కూర అందులో వేసుకొని ఒకసారి కలిపి తర్వాత రైస్ పెట్టాలనమాట. రైస్ దాంట్లో యాడ్ చేసుకొని అలాగా అంతా కలిపేసి అప్పుడు మనం ఎన్ని గ్లాసులైతే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. కుక్కర్ కదా! నేను 1 గ్లాస్‌కి 1:2 వాటర్ తీసుకొని యాడ్ చేశాననమాట. ఇదిగోండి ఇలాగా. అలాగా ఒకసారి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. కిందకి నుంచి పై వరకు అలా తిప్పి కలిపి పెట్టుకొని మనకి సాల్ట్ అది మనకి అంటే నార్మల్‌గా ఎంత పడుతుంది ఏంటి అనేది నార్మల్‌గా వేసాం గానీ ఒకసారి ఇక్కడ టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే సరిపోయిందా లేదా లేదంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగనమాట. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కొంచెం కావాలంటే మళ్ళీ తర్వాత ఉడికిపోయిన తర్వాత మనకి అవ్వదు కదా! సో, ఈ వాటర్‌లో వేస్తే ఏంటంటే మనకి తెలుస్తుంది. కొంచెం నాకు స్పైస్ కూడా తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ మసాలా యాడ్ చేశాను. మీకు టేస్ట్ చూసిన తర్వాత అర్థమవుతుంది కాబట్టి మీరు మళ్ళీ మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అంటే నేను మరీ స్పైసీగా ఏం చేయలేదు. సో, నా దగ్గరున్న మసాలాలో ఏంటంటే నువ్వుల పొడి, పల్లి పొడి ఉంది కదా! అంత స్పైసీగా లేదనమాట. అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సొచ్చింది. సో, ఇవన్నీ పెట్టిన తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ 2 విజిల్స్ అయినా సరిపోతుంది. ఎందుకంటే రైస్ బాగా నానిపోయింది గదా! సో, చూడండి ఎంత వచ్చిందో. ఒక 2 విజిల్స్ తర్వాత ఇదిగోండి మేథీ రైస్ యమ్మీ మేథీ రైస్ రెడీ అయిపోయింది. ఇంకేంటి నెక్స్ట్ మనం లంచ్ బాక్స్‌కి కొంచెంగా ఆరబెట్టుకొని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకోవడమే అనమాట. చూడండి ఎంత బావుందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఆ రోజు ఇలాంటివి ఏవైనా వెరైటీస్ పెట్టిన రోజు ఏమవుతుందంటే క్యారేజ్ ఫుల్‌గా అయిపోయి ఎంప్టీగా వస్తుందనమాట. మిగతా వైట్ రైస్, కర్రీస్ పెట్టిన రోజు రాదు. అలా అని చెప్పి డైలీ కూడా ఇలాంటివి పెట్టలేం గదా! ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది కాబట్టి మనకు కూడా కొంచెం రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సో, ఇలాగ ప్లేట్‌లో పెట్టేసి బాక్స్‌లో పెట్టేస్తున్నాను. పాప క్యారేజ్ కోసము. ఇదిగోండి మెంతి కూర కూడా మంచిది గదా ఆరోగ్యానికి. సో, మనం వేరే రకంగా చేసిన పప్పు అలా చేసినా ఒక్కొక్కసారి తింటున్నారు, ఒక్కొక్కసారి తినట్లేదు. కొంచెం ఇలా డిఫరెంట్‌గా చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్‌గా తింటారు అని జెప్పేసి ఇలాగా నేను ప్లాన్ చేశాననమాట. సో, ఇలాంటివి అప్పుడప్పుడు మనం ట్రై చేసి పిల్లలకి పెడుతూ ఉండాలి. అన్ని ఆకుకూరలు కూడా అలవాటు చేసినట్టుగా ఉంటుంది. ఆకుకూర అంటే మనకు రొటీన్‌గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా కూడా చేస్తే వాళ్ళు కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారనమాట. సో, మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు కూడా తింటారు. ఇదిగోండి నేను మెంతి రైస్‌లోకి ఇలాగా రైతా చేశాననమాట. కొంచెం స్పైసీగా ఉంటుంది కదా! కొంచెం రైతా అయితే బావుంటుంది అని జెప్పేసి క్యారేజ్ అలాగా ప్రిపేర్ చేసి పెట్టాను. మీరందరూ కూడా ఎలా ఉందో రెసిపీ ట్రై చేసి ఇంకేవైనా సజెషన్స్ ఉంటే కింద సజెషన్ బాక్స్ కామెంట్స్ రూపంలో తెలపండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.